సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క వర్ధంతి సందర్భంగా ఈనాడు దినపత్రికలో ప్రచురించబడిన ఒక కథనం. ఈ కథనంలో ఆయన జీవితం, చేసిన సేవలు, పొందిన పురస్కారాల గురించి వివరించారు. ముఖ్యంగా ఈ కథనం ఏప్రిల్ 17వ తేదీన ఆయన వర్ధంతిని గుర్తుచేస్తోంది. ప్రధానంగా ఈ కథనంలో ఉన్న విషయాలు: సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ప్రాథమిక సమాచారం. ఆయన గొప్ప తత్వవేత్త, విద్యావేత్త, రచయిత మరియు రాజనీతిజ్ఞుడు. భారత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన వర్ధంతి ఏప్రిల్ 17. జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు. కాలక్రమంలో 1888 రాధాకృష్ణన్ తిరుత్తణిలో జన్మించారు. 1921 నుండి 1932 వరకు కలకత్తా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ఆచార్యులుగా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 1931 నుండి 36, బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి 1939 నుండి 48 వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. 1936 నుండి 52 వరకు ఆక్స్యూ 200, కాఫర్డ్ విశ్వవిద్యాలయంలో తులనాత్మక మతాలు మరియు నీతిశాస్త్రంపై ప్రాధ్యాపకుడిగా ఉన్నారు. 1949లో యునెస్కో కార్యనిర్వాహక బోర్డు చైర్మన్ యు 200 ఎన్నికయ్యారు. 1949 నుండి 52 వరకు సోవియట్ యూనియన్ యు 200 భారత రాయభారిగా ఉన్నారు. 1952 నుండి 62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా మరియు 1962 నుండి 67 మధ్యకాలంలో భారత రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో 1954లో సత్కరించారు. రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్ 17న మరణించారు. ఆయన పుట్టినరోజును సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 1962 నుండి దీన్ని జరుపుకుంటున్నారు. అవార్డులు. ఆయన పొందిన ముఖ్యమైన అవార్డులను ఈ విభాగంలో పేర్కొన్నారు. వాటిలో ముఖ్యమైనది 1954లో లభించిన భారతరత్న. ప్రముఖ రచనలు. ఆయన రచించిన కొన్ని ముఖ్యమైన పుస్తకాల జాబితాను ఇక్కడిచ్చారు. వాటిలో కొన్ని: ఇండియన్ ఫిలాసఫీ వాల్యూమ్ 1 మరియు 2, ది రియన్ ఆఫ్ రిలీజియన్ ఇన్ కాంటెంపరరీ ఫిలాసఫీ, ఆన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ వెస్ట్రన్ థాట్, రిలీజియన్ అండ్ సొసైటీ, ది బ్రహ్మసూత్ర, ది ఫిలాసఫీ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. మొత్తానికి ఈ కథనం సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జీవితం, ఆయన చేసిన గొప్ప పనులు మరియు ఆయనకు లభించిన గౌరవాలను గుర్తుచేస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ప్రచురించబడింది. Like and subscribe for more awesome content.